గజపతి నగరం నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి, గదబల వలస, చించామలపల్లి, పెదమానుపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదమానుపురం ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో గ్రామంలోనే 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. తయారు చేసుకునే విధంగా ఆయన పనిచేస్తే మనం ఈ వ్యక్తి ఎవరో, ఈ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారో ఆయన 4000 కిలోమీటర్లు నడిచారని, ఆయన ఎంతో మంచి చేస్తారని ఆయనకి ప్రభుత్వం కట్టబెడితే ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాస్త కింద చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎంతో మంది చెప్పారు, అప్పులు చేశారు, దందా చేశారు, వైన్ అంటే మీరు చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వ్యాపారం ఆలోచన తప్పించి మన పట్ల కానీ, మన ఆరోగ్యాల పట్ల కానీ, మన వాళ్ళ జీవన విధానం పట్ల కానీ వాళ్ళకి ఎటువంటి సమిష్టిగా మీకు మంచి చేయాలన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. మరి ఈరోజు చెప్తున్నాము, రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ మన బాబు గారిని గెలిపించుకుందాం. ఈరోజు రానున్న తెలుగుదేశం పథకాల్లో అభివృద్ధే కాదు, అభివృద్ధి ఆదాయం సృష్టించి రేపు పథకాలు కూడా వస్తాయి. 6 పథకాలు ఉన్నాయి. మొదటిగా వచ్చేది రైతుల కోసం. రైతన్నకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు పెట్టుబడి రూపంలో ఇవ్వడానికి, అలాగే నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఎడల ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇవ్వడానికి. అలాగే మీరు చూసుకుంటే మహిళలకి, అక్క చెల్లెమ్మలకి ఈరోజు పెరుగుతున్న ఖర్చుల కోసం ప్రతి నెల కూడా 1,500 రూపాయలు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చే విధంగా, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి, బస్సు కూడా ఉచితంగా ఇవ్వడానికి, ఈరోజు మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మహిళలు బస్సు ఉచితంగా వెళ్ళడానికి కూడా ఉందని చెప్పాలి.